తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రేపు వీరి ఖాతాలలోనైతే పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నాం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకే జూన్ నెల పెన్షన్లు ఇటువంటి ఖాతాలలో జమ కావడం అయితే జరిగింది. కొంతమంది ఖాతాలలో ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులనైతే ఇంకనైతే మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసినప్పటికీ, వారి ఖాతాలలో పంపిణీ చేసినప్పటికీ వారి ఖాతాలలో ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులనైతే జమ కాలేవు. సో పెన్షన్ డబ్బులు ఇంకా జూన్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి? అంతేకాకుండా మనకి రాబోయే జూలై నెల పెన్షన్లు ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆ పెన్షన్ డబ్బులు కూడా కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా అనేది తెలుసుకుందాము. మనకి ఒకవేళ ఈ నెల మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకనైతే జమ కాకపోతే ఈ జూలై నెల పెన్షన్లలో కలుపుకొని మాకు 2 నెలల పెన్షన్ జమ చేస్తారా జమ చేయరా అన్నది కూడా తెలుసుకుందాము. అంతేకాకుండా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు 2 సంవత్సరాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి తెస్తే ఖచ్చితంగా మేము కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తాం, మంజూరు చేస్తాం. వచ్చిన 100 రోజుల నుంచే ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ల మంజూరీకి మేము సర్వం సిద్ధం చేసి వీరికి కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలను విడుదల చేస్తామని చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి ఎటువంటి పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు, కొత్త పెన్షన్ డబ్బులను. ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన లేటెస్ట్ ఒక 3 అప్డేట్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఆ 3 అప్డేట్స్ అనేది తెలుసుకుందాము మనమైతే ఈ వీడియోలో అయితే. తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని ఈ వీడియోకి అయితే ఒక హైప్ అనేది ఇచ్చి పాయింట్స్ ఇచ్చినట్లయితే మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళ్తుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23 నుంచి మొదలుకొని 33 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇంకా 5 లక్షల మంది కొత్త పెన్షన్ లబ్ధిదారులు కలుపుకొని కొత్త పెన్షన్లో పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద 18 సంవత్సరాల నుండి మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీనికోసం ఆర్థిక శాఖను డబ్బులు కూడా సిద్ధం చేయాలని కోరడం అయితే జరిగిందంట. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎట్టకేలకు ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారంట. మనకి ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారంలో పూర్తి అర్హుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఈ పెన్షన్ డబ్బులను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో మనకి దసరా లేదా మనకి కానుక సందర్భంగా ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా జూన్ నెల పెన్షన్లు జమ కాని వారికి రేపు వారి ఖాతాలలో అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారంట. ఇక జూలై నెల పెన్షన్లు ఈ ఆగస్టు నెల చివరి వారం 29, 30వ తారీఖు నుంచి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు. ఇక అప్పటి వరకు కూడా జూన్ నెల పెన్షన్ డబ్బులు జమ కాకపోతే ఆ జూన్ నెల పెన్షన్ డబ్బులు జూలై నెలలో కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో, పోస్ట్ ఆఫీస్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని తెలిపిన అప్డేట్స్ వివరించిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.